నమోऽस्तु రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోऽस्तु రుద్రేంద్రయమానిలేభ్యో నమోऽस्तु చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము షష్ఠః సర్గః. 6వ సర్గ. శ్రీరాముడు సీతా సమేతుడై వ్రత నియమము పాటించుట. అయోధ్యా పౌరులు ఆనంద పరవశులై నగరమును అలంకరించుట. రాజునకు తమ కృతజ్ఞతను వ్యక్తము చేయుట. జానపదులు గుంపులు గుంపులుగా అయోధ్యాపురికి చేరుట. గతే పురోహితే రామ స్నాతో నియత మానసః సహ పత్న్యా విశాలాక్ష్యా నారాయణముపాగమత్. వశిష్ఠుడు వెడలిపోయిన పిమ్మట రాముడు స్నానము చేసి ఏకాగ్రమైన చిత్తము కలవాడై విశాలమైన నేత్రములు కల సీతతో కూడా శ్రీమన్నారాయణుని ఉపాసించెను. ప్రగృహ్య శిరసా పాత్రం హవిషో విధివత్తదా మహతే దైవతాయాజ్యం జుహావజ్వలితానలే. హవిస్సు ఉన్న పాత్రను యథాశాస్త్రముగా శిరస్సుపై ధరించి ప్రజ్వలించుచున్న అగ్నిలో శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి ఆజ్యము హోమము చేసెను. శేషం చ హవిషస్తస్య ప్రాస్యాస్యాత్మనః ప్రియం ధ్యాయన్నారాయణం దేవం స్వాస్తీర్ణే కుశ సంస్తరే. వాగ్యతః సహ వైదేహ్యా భూత్వా నియతమానసః శ్రీమత్యాయతనే విష్ణోః శిష్యే నరవరాత్మజః. రాముడు తన శ్రేయస్సును కోరి హోమము చేయగా మిగిలిన హవిస్సు భక్షించి నారాయణుడిని ధ్యానించుచు మౌనవ్రతము అవలంబించి మనోనిగ్రహముతో శోభాయుక్తమైన విష్ణువు ఆలయమునందు చక్కగా పరచిన దర్భ సంస్తరముపై సీతతో కూడా శయనించెను. ఏకయామావశిష్టాయాం రాత్ర్యాం ప్రతి విబుధ్య సహ అలంకార విధిం కృత్సం కారయామాస వేశ్మనః. రాముడు జామురాత్రి ఉన్నదనగా మేల్కొని ఇంటికి పూర్తిగా అలంకరణము చేయించెను. తత్ర శృణ్వన్ సుఖావాచ సూతమాగధ వందినాం పూర్వాం సంధ్యాముపాసీనో జజాపయత మానసః. ఆ 4వ జామున సుఖకరములైన సూతమాగధ వందుల మాటలు వినుచు ప్రాతఃకాల సంధ్యను ఉపాసించి నిశ్చలమైన మనస్సుతో గాయత్రీ మంత్రజపమును చేసెను. తుష్టావప్రణతశ్చైవ శిరసా మధుసూదనం విమలక్షౌమ సంవీతో వాచయామాస చద్విజాన్. శిరస్సు వంచి నమస్కరించి శ్రీ మహావిష్ణువును స్తుతించెను. తెల్లని పట్టుబట్టలు ధరించి బ్రాహ్మణుల చేత పుణ్యాహవాచనము చేయించెను. తేషాం పుణ్యాహ ఘోషోథ గంభీర మధురస్తదా అయోధ్యాం పురయామాస తూర్యఘోషానునాదితః. అప్పుడు గంభీరము మధురము అయిన ఆ బ్రాహ్మణుల పుణ్యాహవాచన ఘోష తూర్యధ్వనులతో కలిసి అయోధ్యా నగరమును నింపెను. కృతోపవాసం తు తదా వైదేహ్యా సహ రాఘవం అయోధ్యా నిలయ శ్రుత్వా సర్వః ప్రముదితో జనః. అప్పుడు రాముడును సీతయు అభిషేకము కొరకై ఉపవాసముండిరని విని అయోధ్యావాసులందరూ సంతోషించిరి. తతః పౌరజనః సర్వః శ్రుత్వా రామాభిషేచనం ప్రభాతాం రజనీం దృష్ట్వా చక్రే శోభయితుం పురీం. రామాభిషేకము జరుగనున్నదని పౌరులందరూ సూర్యోదయము అయిన వెంటనే పట్టణమును అలంకరించిరి. సితాభ్రశిఖరాభేషు దేవతాయతనేషు చ చతుష్పథేషు రథ్యాసు చైత్యేష్వట్టాలకేషు చ నానాపణ్య సమృద్ధేషు వణిజామాపణేషు చ కుటుంబినాం సమృద్ధేషు శ్రీమత్సు భవనేషు చ సభాసు చైవ సర్వాసు వృక్షేష్వాలక్షితేషు చ ధ్వజా సముచ్ఛ్రితాశ్చిత్రాః పతాకాశ్చాభవంస్తదా. తెల్లని మేఘములచే కప్పబడిన శిఖరముల వలె ఉన్న దేవాలయముల మీదను చతుష్పథములనందును వీధులలోనూ దేవాలయాదులలోనూ ఉన్న చెట్ల మీదను కోట బురుజులపైనను అనేక వస్తువులు సమృద్ధిగా ఉన్న వర్తకుల
ఆపణములందును సంపత్ సమృద్ధములై ఉన్న గృహస్థుల భవనముల మీదను సభాభవనముల పైనను ఎత్తైన వృక్షముల పైనను ధ్వజములను చిత్రవర్ణములైన పతాకాలను ఎగురవేసిరి. నట నర్తక సంఘానాం గాయకానాం చ గాయతాం మనః కర్ణసుఖావాచ శుశ్రువుశ్చ తతస్తతః. అక్కడక్కడ నటులు అభినయనములు చేయుచుండిరి, నర్తకులు నృత్యము చేయుచుండిరి, గాయకులు గానము చేయుచుండిరి. మనస్సులకును చెవులకును సుఖకరములైన వాక్కులు వినవచ్చుచుండెను. రామాభిషేకయుక్తాశ్చ కథాశ్చక్రుర్మిథో జనాః రామాభిషేకే సంప్రాప్తే చత్వరేషు గృహేషు చ. రామాభిషేకము సమీపించుచుండగా జనులు చతుష్పథములందును గృహములలోను పరస్పరము రామాభిషేకమునకు సంబంధించిన మాటలు చెప్పుకొనిరి. బాలా అపి క్రీడమానా గృహద్వారేషు సంఘసః రామాభిషవ సంయుక్తాశ్చక్రురేవం మిథః కథాః. గుమికూడి ముంగిళ్లలో ఆడుకొనుచున్న బాలులు కూడా పరస్పరము రామాభిషేకమునకు సంబంధించిన మాటలు చెప్పుకొనిరి. కృత పుష్పోపహారశ్చ ధూపగంధాది వాసితః రాజమార్గః కృతః శ్రీమాన్ పౌరైరామాభిషేచనే. రామాభిషేకము సందర్భమున పౌరులందరూ పుష్పములు చల్లి ధూపముల సుగంధమును వ్యాపింపజేసి రాజమార్గమును శోభాయుక్తము చేసిరి. ప్రకాశకరణార్థం చ నిశాగమన శంకయా దీపవృక్షాంస్తథా చక్రురనురథ్యాసు సర్వశః. రామాభిషేకాదులు పూర్తియగుసరికి రాత్రియగునేమో అను శంకచే ప్రకాశమును కల్పించుటకై వీధులలో అంతటను దీపవృక్షములను అనగా వృక్షాకారములో అమర్చిన దీపములను ఏర్పాటు చేసిరి. అలంకారం పురస్యైవం కృత్వా తత్పురవాసినః ఆకాంక్షమాణా రామస్య యౌవరాజ్యాభిషేచనం సమేత్య సంఘసః సర్వే చత్వరేషు సభాసు చ కథయంతో మిథస్తత్ర ప్రశశంసుర్జనాధిపం. అయోధ్యాపురములో నివసించు పౌరులందరూ పురమును ఈ విధముగా అలంకరించి రాముని యౌవరాజ్యాభిషేకమును కోరుచు చతుష్పథములందును సభాభవనములందును గుంపులు గుంపులుగా కలిసి పరస్పరము ఆ విషయమును గూర్చి మాటలాడుకొనుచు దశరథ మహారాజును ప్రశంసించిరి. అహో మహాత్మా రాజాయమిక్ష్వాకుకుల నందనః జ్ఞాత్వా యో వృద్ధమాత్మానం రామం రాజ్యేభిషేక్ష్యతి. ఆహా, ఇక్ష్వాకు వంశమును ఆనందింపజేయు ఈ దశరథ మహారాజు తాను వృద్ధుడైన విషయమును గ్రహించి రాముడిని రాజ్యమునందు అభిషేకింపనున్నాడు. ఇతడు గొప్ప మనస్సు కలవాడు. సర్వేప్యనుగృహీతాః స్మ ఎన్నో రామో మహీపతిః చిరాయ భవితా గోప్తా దుష్టలోకపరావరః. జనులలోని తారతమ్యములు తెలిసిన రాముడు రాజై చాలా కాలము మనలను రక్షింపగలడు. మనమందరము ధన్యులము. అనుద్ధతమనా విద్వాన్ ధర్మాత్మా భ్రాతృవత్సలః యథా చ భ్రాతృషు స్నిగ్ధస్తథాస్మాస్మపి రాఘవః. మనస్సులో ఏమాత్రము గర్వము లేనివాడు, పండితుడు, ధర్మాత్ముడు, సోదరులందు ప్రేమ కలవాడు అయిన రామునకు సోదరులపై ఎంత ప్రేమయో మనపై కూడా అంత ప్రేమయే. చిరం జీవతు ధర్మాత్మా రాజా దశరథో నఘః యత్ప్రసాదేనాభిషిక్తం రామం ద్రక్ష్యామహే వయం. ధర్మాత్ముడు, దోషరహితుడు అయిన దశరథ మహారాజు చిరకాలము జీవించుగాక. అతని అనుగ్రహముచే యౌవరాజ్యాభిషిక్తుడైన రాముని చూడనున్నాము. ఏవం విధం కథయతాం పౌరాణాం శుశ్రువస్తదా దిగ్భ్యోపి శ్రుతవృత్తాంతాః ప్రాప్తా జనపదా నరాః. రామునకు యౌవరాజ్యాభిషేకము జరుగగలదని విని నానా దిక్కుల నుండి వచ్చిన జానపదులు ఈ విధముగా పౌరులందరూ మాటలాడుచుండగా వినిరి. తేతు దిగ్భ్యః పురీం ప్రాప్తా ద్రష్టుం రామాభిషేచనం రామస్య పూరయామాసు పురీం జనపదా జనాః. రామాభిషేకమును చూచుటకై అన్ని దిక్కుల నుండి వచ్చిన గ్రామ నివాసి జనులతో అయోధ్యానగరము నిండిపోయెను. జనౌఘైస్తైర్విసర్పద్భిః శుశ్రువే తత్ర నిస్వనః
పర్వసూదీర్ణ వేగస్య సాగరస్యేవ నిస్వనః. అక్కడ జన ప్రవాహముల సంచారముచే కలిగిన ధ్వని పర్వమునందు అత్యధికమైన వేగము గల సముద్రము ధ్వని వలె వినబడెను. తతస్తదింద్రక్షయ సన్నిభం పురం దిదృక్షుభిర్జానపదైరుపాగతైః సమంతతః సస్వనమాకులం బభౌ సముద్రయాదోభిరివార్ణవోదకం. రాముని యవ్వరాజ్యాభిషేకము చూడవలెనను కోరికతో వచ్చిన జానపదులతో అంతటను నిండియుండి ధ్వనితో కూడిన అమరావతి సదృశ్యమైన ఆ అయోధ్యానగరము జల జంతువులతో నిండి ఘోషించుచున్న సముద్రము వలె ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షష్ఠః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.